మూడ్లోకి వచ్చేద్దాం. చలో, జై భీమ్, జై భీమ్, జై భీమ్, చలో జై భీమ్. సభకు సభ ముందున్నటువంటి కవిమిత్రులందరికీ సలాములు. ఇస్ బార్ తుజే హటానా హీ హై. దశాబ్దం కిందట నేను మనిషి లెక్కే ఉండేటోడిని. నవ్వేవాడిని, ఆలోచించేవాడిని, మాట్లాడేవాడిని, చర్చించేవాడిని. కోపం వస్తే, ఆవేశం వస్తే రగిలిపోయేటోడిని. ఆనందం వస్తే ఎగిరి గెంతేటోడిని. రోగం వచ్చినా, ఇంట్లో ఎవరికైనా ఆపదొచ్చినా చుట్టుపక్కల అంతా మనవాళ్లే అనే ధీమా ఉండేటోడిని. ఎవరినైనా రమ్మంటే నువ్వు ముస్లిం అని, ఎవరినైనా రమ్మంటే నువ్వు ముస్లిం అని, నేను హిందూ అని వేరే ఆలోచనే లేకుండా వెంటనే ఉరుకొచ్చేటోళ్ళు. సహాయం అడిగితే వాళ్ళతో కాకుండా చేయటానికి తెగ ఆరాటపడేటోళ్ళు. ఇదంతా ఈ ఊరు, ఆ ఊరు, ఇక్కడ అక్కడ అని కాకుండా దేశమంతా ఒక సమభావన ఉండేది. దేశ స్వాతంత్రం కోసం అన్ని మతాల అమరవీరుల ప్రాణత్యాగాల భారతవనం కదా ఇది. 77 ఏళ్ళు గడిచిపోయాయి కానీ 77 ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ 10 ఏళ్ల పాలన నన్ను జీవోత్సవాన్ని చేసి ఆటాడుకుంటున్నది. ఏమంటూ మెల్లగా మెల్లగా బురద పువ్వు ఒకటి వికసించి విస్తరించి 10 ఏళ్లుగా పరిపాలిస్తుందో అబద్ధపు ప్రచారాల దశాబ్దం, అవినీతి దశాబ్దం. ప్రజలను దేవుళ్ళ పేరిట, సంస్కృతి పేరిట, కులం పేరిట, మతం పేరిట, జాతి పేరిట, పరాయుల పేరిట విడదీసి రెచ్చగొట్టడం. దేశభక్తి పేరిట మతోన్మాద మూకల్ని చేరదీసి పెంచి పోషించి మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు. దళితులు, ఆదివాసులు, మైనారిటీలపై దాడులు, మారణ హోమాలు. ఎదురు తిరిగిన వారిపై బుల్డోజర్లను నడపడం. మేధావులు, సామాజిక హక్కుల ఉద్యమకారులకు భయపడి భయంకరమైన అండాసెల్లో అన్యాయంగా నిర్బంధించిన నీ నియంత పాలన ఇండియాలో చెరిగిపోని చెత్త చరిత్రనే రాసుకున్నది. మనుషుల పట్ల, సమసమాజం పట్ల దయలేని, బాధ్యత లేని, ప్రజాస్వామ్య విలువలు లేని నిర్లక్ష్య పాలన. రాజ్యాంగం సాక్షిగా అని పలకడం రాని దద్దమ్మలు కూడా రాజ్యాంగాన్ని మారుస్తారట. మీడియాను కొనేసి దేశాన్ని అమ్మకానికి పెట్టిన అధినాయకుడు సూటు, బూట్లు, షెర్వానీ, కమీజ్, పైజామాలతో ఒక అడ్వర్టైజ్మెంట్ మోడల్ లెక్క తయారై దేశాలు తిరిగి అవమానాల్ని మూటగట్టుకొని అసమర్థత బయట ఎక్కడ పొక్కకుండా స్వదేశానికి చేరుకొని నిస్సిగ్గుగా విదేశాల్లో హారతులు పట్టిండ్లు అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గులేనితనం కదా. ఆవు పేడతోని, గోమూత్రంతోని కంపు కొడుతోంది రాజ్యం. కరోనా వచ్చింది పోయింది కానీ అంతకంటే అధ్వాన్నం చేశావు పేదవాడి బతుకును. ఇప్పుడు ఏమన్నా కానీ నెత్తి మీద పిడుగులే పడని, కాళ్ళ కింది భూమే కనిపించని ఇస్ బార్ తుజే హటానా హీ హై, దేశ్ కో బచానా హీ హై. ప్రజలకు రాముణ్ణి చూపి గుడి కట్టినంత సులువు కాదురా. రాజ్యాంగాన్ని మార్చడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్వర్.